అందరికీ నమస్కారం. ఈనాడు మనకి శ్రీమాన్ ఇక్రాల విక్రమాదిత్య గారి సాన్నిధ్యంలో ఇలా పక్కన కూర్చుని ఆయన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ఇక్రాల విక్రమాదిత్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. శ్రీమాన్ ఇక్రాల భరద్వాజ గారి సాన్నిధ్యంలో, వారి దాతృత్వంలో ఆధ్యాత్మిక జీవనము, దత్త సాంప్రదాయంలో జీవనం గడిపినటువంటి అదృష్టజీవి ఇక్రాల విక్రమాదిత్య గారు. ఎందరో మహాత్ములైనటువంటి అవధూత చివటం అమ్మ, వెంకయ్య స్వామి, రామిరెడ్డి తాత, తర్వాత పాకలపాటి గురువు గారు, జిల్లెళ్ళమూడి అమ్మ, రంగన్న బాబు గారు, అలాగే 300 సంవత్సరాల పైగా బతికినటువంటి మన మాయి అమ్మగారు, ఇటువంటి మహాత్ములందరి సాన్నిధ్యం పొందినటువంటి ధన్యజీవి డాక్టర్ ఇక్రాల విక్రమాదిత్య గారు. వారిని ఇప్పుడు ఈ దత్త సాంప్రదాయం గురించి, భగవత్ తత్వం గురించి మనం కొన్ని ప్రశ్నలు అడిగి మనం ధన్యత నొందుదాం. నమస్కారం అండి విక్రమాదిత్య గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. నమస్కారం. శ్రీమాన్ ఇక్రాల భరద్వాజ గారితో నాకు ఆధ్యాత్మిక బంధం కంటే ప్రేమాభిమాన బంధమే ఎక్కువ ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనతోటి ఎక్కువ చనువు, ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఒక రకంగా బాగా చిన్న వయసులో నాకు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఒంగోలులో ఉద్యోగం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఆయన ఏమో కాలేజీకి వెళ్ళే ముందు నాకు ఆడుకోవడానికి, తినడానికి అన్ని పెట్టి తాళం వేసుకుని కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం ఎప్పుడో 3 అలా వచ్చారు. అలా 4 రోజులు ఉన్నాను. ఇంక ఇంటికి వెళ్ళిపోతావా, నీకు బెంగగా ఉందా అంటే ఇంకా ఉంటాను నేను ఆయన దగ్గర. అలాగా ఆయనతోటి ఒక రకమైనటువంటి ఆత్మీయ బంధం ఉండేది. తర్వాత ఆయన దగ్గర నేను 7.5 సంవత్సరాలు ఆయన సంస్థలో పనిచేశాను. అలాగా ఆయనతోటి ఎప్పుడూ ఆధ్యాత్మికతగా ఉన్నత పొందాలి, ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ తోటి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. విచిత్రం ఏంటంటే దైవం యొక్క కరుణ, దానికి రీజన్ ఉండదు అని ఒకసారి పూజ్యులు మా తండ్రి గారు వేదవ్యాస్ గారు చెప్పారు. ఆ కరుణకి కారణం ఉండదురా, ప్రవహిస్తుంది. అలాగా ఒక్కొక్కసారి రీజన్ ఉండేదైతే అది ఎక్స్చేంజ్ అవుతుంది బిజినెస్ లాగా, వాడు ఇస్తే నేను ఇస్తానని అన్నారు. అలాగా ఆయన దగ్గర ఉండడం వల్ల నేను ఎంతోమంది మహాత్ముల యొక్క దర్శన, స్పర్శన, సంభాషణలు, అనుగ్రహం లభించింది. ఉదాహరణకు నాకు చివటం అమ్మగారని తణుకు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మహాసిద్ధురాలు, అవధూత దిగంబరి, పెద్ద ఆవిడ ఎంతో మహనీయురాలు. ఆవిడ యొక్క జీవిత చరిత్రను కూడా భరద్వాజ గారు రాశారు, చివటం అమ్మగారిని, నేను దర్శించిన మహాత్ములని. అప్పుడు భరద్వాజ గారితో పాటు ఆమెను దర్శించడానికి వెళ్ళాను. ఆ సమయంలో నేను వేదమా ఆధునిక విజ్ఞానమా అని ఒక పుస్తకాన్ని రాశాను. అది కూడా భరద్వాజ గారి ప్రోద్బలం వల్ల. నాకంత పరిజ్ఞానం కూడా లేదు, అయినా ఆయన బాగా ప్రోద్బలం పెట్టడం వల్ల నానా తంటాలు కూడా ఆ పుస్తకం రాస్తే తిరుపతి దేవస్థానం వాళ్ళు అది పబ్లిష్ చేయడానికి దానికి ఆర్థిక సహాయం అందించారు. ఆ పుస్తకం యొక్క వ్రాతి ప్రతిని తీసుకెళ్లి అమ్మగారి చివటం అమ్మగారి చేతికి ఇస్తే ఆవిడ ఆశీర్వదించి ఇచ్చారు. బహుశా అక్కడి నుంచే నాకు ఆధ్యాత్మిక బీజాలు నాటుకున్నాయేమో అనిపిస్తుంది. తర్వాత ఆవిడ అన్నం కలిపి తీసుకొచ్చి ముద్దలు పెట్టడం మొదలుపెట్టారు. నేను అప్పటికే భోజనం చేసి వెళ్ళాను. నేనేమో కడుపు తడుపుకుంటూ ఉన్నాను. మళ్ళీ కలుపు రావడానికి మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్తే మా భరద్వాజ గారు అన్నారు, నాకు నీ బాధ, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ అమ్మ పెట్టేటప్పుడు వద్దు అని చెప్పకరా, మళ్ళీ ఎన్ని జన్మలకు ఇలాంటి అవకాశం వస్తుందో తెలియదు. ఆమె అమ్మ కాబట్టి బిడ్డ కడుపు ఎంత అవసరమో ఆవిడకి తెలుసు. నీ కడుపు ఉబ్బిపోయినా ఏం ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు ఆపాలో ఆవిడ ఆపేంత వరకు ఈ ప్రసాదాన్ని తీసుకోమని చెప్పారు. అలాగే ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 2-3 ముద్దలు పెట్టి ఇంకా ఆప్ చేస్తారు. అది ఆమె యొక్క దర్శనము. ఆయన చాలా బాగా ఆశీర్వదించారు, నెత్తిమీద చేసి. అలాగే గొలవమూడి వెంకయ్య స్వామి గారు
102 సంవత్సరాలు ఆయన నెల్లూరు దగ్గర ఒక గ్రామంలో బస్సు చేశారని నేను భరద్వాజ గారి శిష్యుడు రాత్రి వెళ్ళేటప్పటికీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లాస్ట్ బస్సు మిస్ అయ్యాం. పెనుబర్తి అనే ఊర్లో ఉన్నారు. అప్పుడు గూడూరు నుంచి పొలాలంబడబడి రాత్రి 11ంటికి మేము నడుచుకుంటూ వెళ్ళాం చీకట్లో. అప్పుడు చిన్న టార్చ్ లైట్ ఏదో ఉండేది. అయితే అర్ధరాత్రి 12:30కి అలా చేరుకున్నాము. ఆయన వెంకటేశ్వర స్వామి నిత్యాగ్నిహోత్రి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అగ్నిహోత్రం పెట్టేవారు. ఏం మాట్లాడే పరిస్థితులు లేవు. పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాం ఆయన దగ్గర. ఏది తెలియని శాంతి. ఎప్పుడు కూడా మన ఏ ప్రయత్నము లేకుండా మనస్సు చిత్తం దానంతటా అదే శాంతిస్తుందో, చిత్త వృత్తులందరూ కూడా ఎలా అయితే రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళందరూ అటెన్షన్లో ఉంటారో, మన యొక్క చిత్త వృత్తులు ఆటోమేటిక్గా శాంతించి లోపల అనిర్వచనీయమైన అలౌకికమైన ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందం కలిగింది. నా అదృష్టవశాత్తు ఎవరో ఆయనకి మామిడి పండు ముక్క పెట్టారు. ఆయన నోట్లో పళ్ళు లేవు కాబట్టి చప్పరిస్తూ ఉన్నారు. ఆయన నోట్లోంచి ఆ ప్రసాదం తీసి చేతిలో పెట్టారు. అదొక మహాదృష్టం. అలాగే నేను మాయి అమ్మ అని కన్యాకుమారిలో 300 సంవత్సరాల పైగా వయసు ఉన్న మహాత్మురాలు ఉన్నారు, సిద్ధయోగి. అలాంటి మహాత్మురాలని కన్యాకుమారి నుంచి ఒంగోలు తీసుకురావాలని కొంతమంది భరద్వాజ గారి శిష్యులు బృందం 2 బస్సులు వేసుకుని వెళ్ళి ఆవిడ ఉన్న ప్లేస్లో కన్యాకుమారిలో కూర్చొని గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టారు. ఒక కారు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నుంచుంటాం, ఒంగోలు పోదామండి అని. అలాగా 6 రోజులు, 7వ రోజు పారాయణ ముగిసే సమయానికి అమ్మగారు పోదామన్నారు. ఆవిడ కారులో ఒంగోలు తీసుకొచ్చారు. భరద్వాజ గారు ఇంటి దగ్గర వాకిట్లో పడుకోబెట్టారు. ఆవిడ లేవలేరు. ఇంకా ఆవిడ దర్శనం లభించడం అనేది ఎన్నో జన్మల పురాకృత పుణ్య విశేషము. అంతకంటే మించి భగవద్ అనుగ్రహం. ఇందాక చెప్పాను, కారణం లేకుండా భగవద్ అనుగ్రహం ఉంది. అందుకని అలాగా ఆవిడ పాన్ దంచి ఆవిడకి పాన్ తమలపాకులు కిళ్ళి ఇస్తారు. ఆవిడ నోట్లో పెట్టుకుంటే ఆ ప్రసాదం కూడా ఇచ్చారు. చాలా చాలా అపూర్వమైనటువంటి అనుగ్రహం అది. అలాగే రామిరెడ్డి తాతయ్య గారని, ఆయన పేరు రామిరెడ్డి తాతయ్య గారు, ఆయన వయసులో చాలా చిన్నవారు. ఆయన అవధూత. గుంటూరు అవుట్స్కట్స్లో సాయిబాబా మందిరం కడుతున్నారు, అక్కడికి వస్తున్నారంటే మేమందరం వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్తే సాయిబాబా అని గురించి అడిగి ఆయన ఎక్కడున్నారా అంటే బాబాయ్ గారిని చూపించి ఈయన వీళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పాడు. అలాగే ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క ఆశీర్వచనము, ప్రసాదము ఇవన్నీ లభించాయి. అలాగే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి దైవానుగ్రహం వస్తున్నప్పుడు మనం ఉపయోగించుకోలేకపోతామేమో అని చెప్తున్నాను. నాకు అప్పుడంతా ఆధ్యాత్మికమైన ధ్యాస ఎక్కువ లేదు. నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు భరద్వాజ గారు కూడా అక్కడ ఉన్నారు. ఆ టైంలోనే నా జన్మదినం అయింది, అక్టోబర్ 8వ తారీఖు. అప్పుడు అక్కడ పోతే బాబా అని ఒక అవధూత, ఆయన మన ధ్యాసలో ఉండరు, ఎప్పుడు కూడా బ్రహ్మధ్యానంలో ఉంటారు. ఆయన ఏ షాపు దగ్గర కూర్చుంటే ఆ షాపు వాడి పంట పండి విపరీతమైన వ్యాపారం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన స్వామి అక్కడ కూర్చుంటే బాగుంది అనుకుంటారు. ఆయన ఇష్టం ఉంటే కూర్చుంటారు, లేకపోతే లేచి వెళ్ళిపోతారు. అలాగా ఆయన నా జన్మదినం రోజున ఆయనకి నా చేత భోజనం పెట్టించారు. అలాగే జిల్లెలమూడి అమ్మగారి దగ్గర మా చిన్నతనంలో వెళ్ళాము. ఎంతో ఆత్మీయంతో, ఎంతో ప్రేమతో చూశాను. ఇట్లా రంగనబాబు గారని శ్రీరాముల వారి దర్శనం అయిన మహాత్ములు ఉన్నారు. వారి దర్శనం అయింది. వారు ఎంతో మంది రామభక్తులు ఇళ్ళకి తిప్పి భరద్వాజ గారితో సహా ఆయనకి అంతా ప్రసాదం పంచుకుంటూ రోజంతా వారితోటి స్పెండ్ చేయడం జరిగింది. ఇంకా లేకాక షిరిడీలోనే పుండలీక మహారాజ్ అని, నేను షిరిడీలో ఉండగా భరద్వాజ గారితో పాటుగా ఉండగా ఆయన వచ్చారు. ఆయన కూడా మన ధ్యాసలో ఉండరు. తర్వాత మా చిన్నతనంలో బాగా ఎక్కిరాల కృష్ణమాచార్య గారి ఇంట్లో మేము ఉన్నప్పుడు పాకలపాటి గురువు గారు వచ్చేవారు. పంచలాల్చి వేసుకుని మామూలుగా సిగరెట్ కాల్చుకుంటూ ఉండేవారు. చాలా గొప్ప మహాయోగి. సీలేరు దగ్గర రంపచోడవరం సీలేరు మధ్యలో వారి ఆశ్రమం కూడా ఉంది. వారి దర్శనం కూడా జరిగింది. ఇలాగ ఎందుకంటే ఇంతమంది మహనీయుల దర్శనం లభించడం వల్ల మనలో ఉన్నటువంటి జన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశుద్ధత గావించబడతాయి అని చెప్పడానికే ఇవన్నీ మీతో
పంచుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.